దిందా వంతెనకు అనుమతులు రావడంపై ఎమ్మెల్సీ దండే విఠల్ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమైన దిందా గ్రామ ప్రజలు చిరకాల స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీరిందన్నారు ఆయన. అటవీశాఖ అధికారులు అనుమతులు లేక నిలిచిపోయిన చింతలమానేపల్లి మండలంలోని దిందా కేదిని వాగుపై వంతెన పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ విఠల్ తెలిపారు. వంతెన నిర్మాణానికి ప్రజాప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. అందరికీ తెలిసిందే, దశాబ్దాల ఆకాంక్ష అంటే ఈ చింతలమానేపల్లి మండలంలో కేతిరి నుంచి దిమ్దా బ్రిడ్జు ఎంతోమంది ఇంతవరకు దిమ్దా వాసులు కూడా పాదయాత్ర చేసిన సంఘటనలు చూసినాం. దురదృష్టవశాత్తు రామకృష్ణ అనే ఒక MBA చదివినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోవడం చూసినాం. అనేక సందర్భాలు అనేక ఏళ్ల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసము మరి వాసులు దిమ్దా వాసులు అందరూ కూడా మరి పోరాటాలు చేసిండ్రు. అదేవిధంగా వీరందరూ ఒక కళ, అది ఈ రోజున కళ సాకారమయ్యేటువంటి పరిస్థితిగా వచ్చింది. కాబట్టి ఈ రోజున అందరు దిమ్దా వాసులు కూడా ఒక శుభవార్త చెబుదామని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మంజూరైన బ్రిడ్జ్ ఫారెస్ట్ పని నుంచి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ రాక, అదేవిధంగా పంచాయతీరాజ్ కట్టవలసినటువంటి కొంచెం నిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి జమ చేయలేకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైనమాట వాస్తవమే. అయితే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండటం కూడా మనకు ఒక రకంగా అదృష్టం కూడా. ఎందుకంటే వారి శాఖ కిందే ఇది ఉంది కాబట్టి మరి వారిని ప్రత్యేక చొరవతోటి ఆమె కూడా తను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి. మరి అడగంగానే కూడా మరి బ్రిడ్జ్ కోసం అని చెప్పి ఆమె పంచాయతీ శాఖ